ద లాస్ట్ వాయిస్ నోట్. రవి అనే ఒక కాలేజ్ కుర్రాడు. వాడికి అబౌండెంట్ ప్లేసెస్ తిరగడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు ఈవినింగ్ క్లాస్ నుంచి వస్తుంటే ఒక డిజర్టెడ్ బస్ స్టాప్ దగ్గర ఒక పాత ఫోన్ పడింది కనిపించింది. ఫోన్ చాలా స్ట్రేంజ్. సిమ్ కార్డ్ లేదు, కాంటాక్ట్స్ లేవు, ఫొటోస్ లేవు. ఉండేది ఒక్కటే, ఒక వాయిస్ నోట్. క్యూరియస్ అయ్యి రవి అది ప్లే చేశాడు. లోపల భయపడుతున్న ఒక మనిషి వాయిస్ వచ్చింది. ఈ ఫోన్ నీ దగ్గర ఉంటే ఫారెస్ట్ పక్కన ఉన్న పాత వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళకు, అది చూస్తుంది. వాయిస్ రికార్డ్ సడన్ గా ఎండ్ అయిపోయింది. రవి నవ్వుతూ ఫోన్ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఇంకో వాయిస్ నోట్ వచ్చింది, సేమ్ ఫోన్లో. ఈసారి ఆ మనిషి ఇంకా భయపడుతున్నాడు. దానికి నువ్వు ఎక్కడున్నావో తెలుసు, నిన్ను చూస్తుంది, ప్లీజ్ అక్కడికి రాకు. మళ్ళీ వాయిస్ నోట్ స్క్రీమింగ్తో ఎండ్ అయింది. ఇప్పుడు రవికి ఇంకా క్యూరియాసిటీ పెరిగింది. ఈవినింగే వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళాడు. ప్లేస్ మొత్తం సైలెంట్గా ఉంది. పిట్టలు లేవు, పురుగులు లేవు, ఏమీ లేదు. వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళగానే వాడికి ఫోన్లో ఇంకో వాయిస్ నోట్ వచ్చింది. టైం స్టాంప్ చూస్తే 10 minutes ఫ్యూచర్లో ఉంది. చేతులు వణుకుతూనే ప్లే చేశాడు. వినగానే తన బ్లడ్ ఫ్రీజ్ అయిపోయింది. అది తన సొంత వాయిస్. ప్లీజ్ హెల్ప్ మీ, అది నా వెనకే ఉంది. తర్వాత పెరిగిన ఫుట్ స్టెప్ సౌండ్, పెద్ద మెటాలిక్ బ్యాంగ్, హారర్ స్క్రీమ్ వచ్చాయి. రికార్డ్ ఎండ్ అయిపోయింది. రవి చుట్టూ చూశాడు, ఎవరూ లేరు. సడన్గా వాటర్ ట్యాంక్ లోపల నుంచి మెటాలిక్ క్లాంగ్ సౌండ్ వినిపించింది. ఎగ్జాక్ట్లీ రికార్డింగ్లో వచ్చినట్టు. భయంతో బాడీ మొత్తం వణికిపోయింది. మెల్లగా రస్ట్ పట్టిన మెట్లు ఎక్కాడు. లోపల చూస్తే డజన్స్ ఆఫ్ ఓల్డ్ ఫోన్స్ నేల మీద పడి ఉన్నాయి. ప్రతి ఫోన్లో ఒక ఫైనల్ వాయిస్ నోట్ ఉంది. ప్రతి రికార్డింగ్ స్క్రీమింగ్తోనే ఎండ్ అవుతుంది. అప్పుడు ఒక ఫోన్ ఆన్ అయ్యింది. కొత్త వాయిస్ నోట్ ప్లే అవుతుంది. మళ్ళీ రవి వాయిసే, కానీ ఈసారి అరుస్తూ లేదు. వాడు విస్పర్ చేస్తున్నాడు, వెనక్కి తిరగకు. రవికి గుండె ఆగిపోయింది. మెడ వెనక చల్లగా గాలి తగిలింది. మెల్లగా వెనక్కి తిరిగాడు. కళ్ళు ఎంటీగా బ్లాక్గా ఉన్న క్రియేచర్ వాడి ముందు నిలబడింది. ఆ క్రియేచర్ నవ్వింది. అన్ని ఫోన్స్ ఒకసారి స్క్రీమ్స్ ప్లే చేయడం స్టార్ట్ చేశాయి. వాటర్ ట్యాంక్ మొత్తం మిస్ అయిన వాళ్ళందరి అరుపులతో ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ మార్నింగ్ రవి కనపడకుండా పోయాడు. పోలీస్ వీక్స్ పాటు వెతికారు, ఏం దొరకలేదు. మంత్స్ తర్వాత ఒక ట్రావెలర్ పాత వాటర్ ట్యాంక్ పక్కన ఒక అబౌండెంట్ ఫోన్ చూశాడు. ఫోన్లో ఒకటే ఫైల్ ఉంది. ప్లే చేయగానే వినిపించింది, ఈ ఫోన్ నీ దగ్గర ఉంటే పాత వాటర్ ట్యాంక్ దగ్గరికి రాకు, అది చూస్తుంది. మళ్ళా సైకిల్ స్టార్ట్ అయింది.